హాయ్ అండి. సింపుల్‌గా 5 నిమిషాల పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలన్నది వీడియోలో మీకు చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక నేను కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు పొటాటో ముక్కలైతే నేను ప్యాన్‌లో వేసేసుకున్నానండి. బంగాళదుంప ముక్కలు. అవి వేసేసుకున్నాక అవైతే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్దండి దీనికి. ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకి ఫ్రై కూడా క్రిస్పీగా బావుంటది. ఇందులో అయితే ఏ తాలింపులు గట్రా ఏమి ఏయకుండా బాగా అలాగా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నామనుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే ఇంకా బావుంటది. తర్వాత అయితే అదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని అప్పుడు కొంచెం కారము, అలాగే ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అది కారము, పసుపు కారమును సాల్ట్ వేసేసుకున్నాక అప్పుడు ఒక నిమిషం అలా తిప్పుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మనం దింపేసుకోవడమండి. కర్రీ అయితే ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. పప్పుచారులోకి, పప్పులోకి అలాగే ఏ కూర లేనప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తింటే మట్టుకి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలకి తినేలాగా మనం కారం తక్కువ వేస్తే బావుంటది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్సుల్లో గట్టా చాలా బావుంటది కర్రీ ఇది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి పొటాటో ఫ్రై అన్నది. మా వారు, మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తర్వాత వీడియోలో కలుద్దాం మరి. ఉంటాను మరి. బాయ్.